హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఎప్పుడు మనం చేసుకున్న వంటలే కాకుండా అప్పుడప్పుడు మన చుట్టాలు చేసిన వంటలు కూడా చూస్తే బాగుంటుంది కదా. అలాంటిదే మా తోటి కోడలు ప్రిపేర్ చేసిన జీడిపప్పు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి పక్కన ఉంచుకొని దానిలో చిన్న చిన్న పీసెస్గా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి పక్కన ఉంచుకోవాలి. తిరుగుమాత పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు 4 కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టొమాటోలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 కరివేపాకు రెబ్బలు పోపులో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి నీళ్ళన్నీ వడకట్టిన క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేసిన తరువాత ఒకసారి మొత్తం కలిపి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టకుండానే ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలో మనము సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వేరొక బాణలు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఒక గుప్పెడు జీడిపప్పు అండి, అది బద్దగా ఉన్న జీడిపప్పుని వేయించుకోవాలి. వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి కర్రీలో వేసేసుకోవాలి. జీడిపప్పు బద్దలు మొత్తము కర్రీలో మిక్స్ అయ్యేటట్లు మొత్తము మిక్స్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా కారము, 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకు కూర ఉడకడానికి కావచ్చు, లేకపోతే మనకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కూర మొత్తం మగ్గి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీనిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా, సాఫ్ట్గా, మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదండి ఈరోజు మా తోటి కోడలు చేసిన జీడిపప్పు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.